హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ రోజు లంచ్ కోసం ఇంట్లో నేను పాలకూర చుక్కకూర కలిపి ఎన్నురేలు వేసి నేను కర్రీ కింద చేశానండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. అది ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇందులో యాడ్ చేసేసుకుని ఇవి కొంచెంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 4-5 వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకుని దాంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుని ఇవి కూడా మంచిగా మనకి నూనెలో ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలను చిదిమేసి వేసేసుకోండి. దాంతోపాటు కరివేపాకు కూడా మనము వేసేసుకుని ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు మంచిగా వేగిపోయేటట్టు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత పాలకూర, చుక్కకూర మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. పాలకూరని, చుక్కకూరని నేను సాల్ట్ వాటర్లో పెట్టి అప్పుడు దాన్ని వాష్ చేసేసుకుని కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి దాని మీద ఉన్న మనకి పెస్టిసైడ్స్ అన్నీ కూడా మంచిగా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుని మంచిగా దీన్ని కలిపేసుకుందాము. ఇది బాగా మొత్తం కింద మీద కలిసేటట్టు మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి దీన్ని స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి. వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయలేదు. దాంట్లో నుండి చాలా వరకు వాటర్ అయితే కొంచెం రిలీజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసుకుని ఇందులో కొంచెం కారము, కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకుని ఒకసారి పసుపు కారం మొత్తం కలిసేటట్టు మొత్తంగా కలిపేసేసుకుని దీన్ని ఒకసారి మగ్గనిచ్చేసుకుందామండి. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోని మనము ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనకి కొంచెం అయితే కుక్ అయిపోయింది. ఇంకా మనకి కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ అనేది నేను కొంచెం యాడ్ చేశానండి. ఒకసారి సాల్ట్ చూసేసుకోండి. సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను సాల్ట్ అనేది చాలా తక్కువగా వేస్తాను. సో అందుకని సాల్ట్ వేసేసి మూత పెట్టేసి దీన్ని నేను మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకున్నానండి. ఈ విధంగా మనకి దగ్గర పడిపోవాలండి. అంతే, ఇంకో 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఇంకా దగ్గర పడిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చుక్కకూర, పాలకూర, ఎండు రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజు లంచ్ కోసం అయితే నేను ఇది ప్రిపేర్ చేశాను. మీరు లంచ్ కోసం ఏమైతే ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి వెళ్ళి ఫాలో అయిపోండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.